పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఒడిశా తీరానికి సమీపంలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విశాఖతో పాటు విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం, అనకాపల్లితో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రాంతాల మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే గడిచిన 24 గంటల్లో కోస్తా తీర ప్రాంతాల్లో ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రధానంగా చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభావంతోనే ఇప్పటికే రాకాసి అలలు అయితే ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి ఈ రాకాసి అలలు తీరం వెంబడి చూసుకుంటే గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వీచే అవకాశం కూడా ఉన్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఈ ప్రాంతాల్లో ఏదైతే అల్పపీడన ప్రభావం ప్రాంతాల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా అప్రమత్తంగా ఉండాలని, అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో ఇప్పటికే మత్స్యకారులకు ఎవరిని వేటకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పిడుగులపాటుతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతాల్లో ఈ పశువులను అలాగే గొర్రెలను మేపుకున్నటువంటి రైతులతో పాటు కూడా అలాగే పంటలు పండించిన రైతులు కూడా చెట్ల కిందకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఏదైతే ఆవర్తన ధోని ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గడిచిన మరొక 2 రోజులు అంటే ఈ రోజు రేపు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కూడా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏవైతే ప్రధానంగా చూసుకుంటే అటు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖతో పాటు